హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్గా ఒక సినిమా థియేటర్ని ఓపెన్ చేశారు. ఆ థియేటర్ పేరు అల్లు సినిమాస్. ఇది ఇండియాలోనే ది బిగ్గెస్ట్ డాల్బీ సిస్టమ్ థియేటర్. అయితే ఈ సినిమా థియేటర్లో ఇండియాలో ఉన్నటువంటి టాప్ డైరెక్టర్ల ఫోటోలు అందరు పెట్టారు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోటోలు పెట్టారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు, అలాగే అల్లు రామలింగయ్య గారి ఒక పెయింటింగ్తో కూడిన ఫోటోను కూడా పెట్టారు. అయితే ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, అల్లు అర్జున్ అమీర్పేటలో ఏ సినిమాస్ అని ఒక థియేటర్ని లాంచ్ చేశారు. అది పాత సత్యం థియేటర్. ఆ థియేటర్ను కొనుక్కొని ఏ సినిమాస్ అని అక్కడ కొత్తగా రెనోవేషన్ చేసి ప్రారంభించారు. ఈ థియేటర్లో కూడా ఫ్యామిలీకి సంబంధించినట్టే వాళ్ళ సొంత ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ ఫొటోస్ పెట్టారు. వాళ్ళ అన్నది, వాళ్ళ అమ్మది, నాన్నది, అల్లు రామలింగయ్య గారి అలా పెట్టారు. అలాగే ఆయనతో పనిచేసినటువంటి డైరెక్టర్ల ఫోటోలు పెట్టారు. కానీ అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటో లేదు. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎంత పెద్ద విమర్శలు అంటే, నీకు లైఫ్ ఇచ్చినటువంటి, నీకు రోడ్ వేసినటువంటి, ఇవాళ ఈ ఐకాన్ స్టారో లేకుంటే స్టైలిష్ స్టారో ఇలా అవ్వడానికి మెయిన్ కారణం మీ నాన్న కాదు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్లనే ఇవాళ మీరు ఈ స్థాయిలో ఉన్నారు అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అలాంటి వ్యక్తి ఫోటోను థియేటర్లో పెట్టుకోవా? ఎవరెవరో ఫోటోలు పెట్టుకున్నావు, కానీ నీకు లైఫ్ ఇచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటో లేకపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి మెగా ఫ్యాన్స్ అయితే చాలా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ని, అదేవిధంగా అల్లు అరవింద్ను ట్రోల్ చేశారు. ముఖ్యంగా అల్లు అరవింద్ గారికి కూడా వీళ్ళు కామెంట్లు పెట్టారు. ఏమని, అల్లు అర్జున్ కంటే తెలియదు అనుకుందాం, పెద్దవాడివి నువ్వైనా చెప్పొచ్చు కదా, అక్కడ చిరంజీవి గారి ఫోటో పెట్టాలనే సోయి మీకు లేకపోతే ఎట్లా అని చెప్పేసి పెద్ద ఎత్తున అల్లు అరవింద్ గారిని కూడా ఏకిపారేశారు. అయితే ఆ వచ్చిన విమర్శను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ అల్లు సినిమాస్లో చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు మధ్యలో అల్లు రామలింగయ్య గారి ఫోటో పెట్టారా అని చెప్పి నెటిజన్లు అల్లు అరవింద్ గారిని, అల్లు అర్జున్ని ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటో అయినా మనస్ఫూర్తిగా పెట్టారా, లేదా జనాలు ఏమనుకుంటారో మళ్ళీ విమర్శలు చేస్తారు అనే ఉద్దేశంతో కట్టసిగా పెట్టారా అనే మాటలు కూడా, కామెంట్లు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అల్లు అరవింద్ గారు నిలబడడానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఉపయోగపడ్డారు. చిరంజీవి గారు ఈ గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. అల్లు అరవింద్ గారికి చిరంజీవి గారు బావగారు కావడం వల్ల, చిరంజీవి గారు ఆయనతో ఎన్నో సినిమాలు తీయడం వల్ల ఆయన నిలబడ్డారు. ఇక అల్లు అర్జున్ పరిస్థితి కూడా అంతే. మెగాస్టార్ చిరంజీవి గారు మేనమామ కాబట్టి ఆయన అండదండలతో, ఆశీస్సులతో, మెగా ఫ్యాన్స్ అండదండలతో ముఖ్యంగా ఆయన ఇవాళ స్టైలిష్ స్టార్ నుంచి మొదలు పెడితే ఐకాన్ స్టార్ అయ్యారు. ఇక ఆ తర్వాత వేరు కుంపటి పెట్టుకున్నారు. ఆ తర్వాతే ఏ సినిమా స్టార్ట్ చేశారు. అందరి ఫోటోలు పెట్టి చిరంజీవి గారి ఫోటో పెట్టలేదు. అయితే ఇప్పుడు స్టార్ట్ చేసినటువంటి, కొత్తగా ప్రారంభించినటువంటి అల్లు సినిమాస్లో మాత్రం చిరంజీవి గారి ఫోటో పెట్టారు. అయితే దానికే ఇదైనా మనస్ఫూర్తిగా పెట్టారా, మీకు లైఫ్లో లిఫ్ట్ ఇచ్చినటువంటి ఆయనను గుర్తుంచుకొని పెట్టారా, లేదా నలుగురు ఏమనుకుంటారో మళ్ళీ విమర్శలు వస్తాయని చెప్పేసి కట్టసిగా పెట్టారని చెప్పేసి చాలామంది అయితే కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా అల్లు అర్జున్కి, అల్లు అరవింద్ గారికి జ్ఞానోదయం అయిందని అనుకుందాం. లేకపోతే ఇప్పుడు కూడా చిరంజీవి గారు ఫోటో పెట్టకపోతే ఇంకా విమర్శలు ఎక్కువయ్యాయి. మొత్తానికి కట్టేసులో పెట్టారా, మనస్ఫూర్తిగా పెట్టారా, మొత్తానికి చిరంజీవి గారి ఫోటో అయితే పెట్టారు.